అందించడం కోసం మనకి కడితే బీహార్లో కౌంటింగ్ కొనసాగుతుంది. ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి ముందుకెళ్ళిపోతుంది. దాదాపు 2/3 మెజారిటీ పైగానే ఎన్డీఏ కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ చతికిలబడ్డ పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాఘాపూర్లో తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు. స్థానిక బ్యాలెట్లో ఎన్డీఏ కూటమి విజయం వైపు వెళ్తుంది. దాదాపు 190 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మహాగఠబంధన్ కూటమి కేవలం 50 స్థానాల్లోనే ముందంజలో ఉంది. దీని గురించి మనకి లేటెస్ట్ అప్డేట్స్ గోవింద్ అందిస్తారు. గోవింద్ చెప్పండి, చాలా ఎగ్జిట్ పోల్స్ అంటే ఎగ్జిట్ పోల్ అంచనాలని మించి ఫలితాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో చూసినా ఇప్పుడు ఇక్కడ చూసినా నాకు గుర్తుండి హైయెస్ట్ 160 ఇచ్చారు. 1-2 170 175 దాకా ఇచ్చినట్టున్నారు. వేరే ఇప్పుడు అక్కడ మనం చూస్తే అది 190 దాకా ఇంకా పైకి కూడా వెళ్తుంది అన్న పరిస్థితి కనపడుతుంది. మార్నింగ్ కొంచెం పోటాపోటీగా ఉన్న క్రమంగా స్టెబిలైజ్ అవుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పటికి హాఫ్ ఆఫ్ ద కౌంటింగ్ పైగానే అయిపోయింది. 3:30 గంటలైంది కౌంటింగ్ స్టార్ట్ అయ్యి. ఏమనిపిస్తుంది మీకు? సార్, ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో మొత్తంగా మనం సీట్లను చూసినట్లయితే 243 సీట్లు ఉన్నటువంటి బీహార్ పెద్ద రాష్ట్రం. అయితే దేశంలో ఈ యొక్క బీహార్ ఎన్నికల మీద దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ బీహార్ ఎన్నికల ఫలితాల మీదనే దృష్టి పెట్టాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే బీహార్ ఫలితాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ ఎన్డీఏ కూటమి ఒకవైపు, మహాగఠబంధన్ కూటమి ఒకవైపు. అంటే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఇండియా కూటమి ఏదైతే ఉందో అది బీహార్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికలకు వచ్చే వరకు కూడా అది మహాగఠబంధన్ గా కూటమి ఏర్పడింది. అయితే బీజేపీ తరఫున బీజేపీలో ఉన్నటువంటి కూటమిని ఒకసారి మనం పరిశీలించినట్లయితే బీజేపీతో పాటుగా జేడీయూ, అదేవిధంగా ఎల్జేపీ, అదేవిధంగా హెచ్ఏఎం, అదేవిధంగా ఎల్ఎల్పీ అనే పార్టీలు, ఈ 4 పార్టీలు కలుపుకొని ఎన్డీఏ, అదేవిధంగా మహాగఠబంధన్, ఈ 2 కూటమిల మధ్య కూడా తగ్గఫర్ పోటాపోటీగా కూడా ఎన్నికల ప్రచారం ఒక నెల వరకు కూడా దాదాపుగా నువ్వానినట్టు పోటీగానే ఎన్నికల ప్రచారం మూసింది. అయితే ఈ రోజు ఎన్నికల ఫలితాల్లో కూడా బీజేపీ తన యొక్క ప్రభావాన్ని, అంటే బీజేపీ కూటమి తన యొక్క ప్రభావాన్ని పెట్టడం కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా బీజేపీ కూటమి తరఫున నితీష్ కుమార్ సీఎంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇక బీహార్ ప్రజలంతా కూడా మళ్లీ తిరిగి ప్రస్తుత గవర్నమెంట్ కి రన్నింగ్ ప్రభుత్వానికి కూడా పట్టం కట్టాలనే ఉద్దేశంతోనే బీజేపీకి ఇంత భారీ మెజార్టీని కూడా బీహార్ ప్రజలు అప్పచెప్పారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరి కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలు, కమ్యూనిస్టు, అదేవిధంగా ఆర్జేడీ, ఇన్ని పార్టీలు కలిపి మహాగఠబంధన్ పేరుతోటి ఎన్నికలకు వెళ్లడం. అయితే ఈ మహాగఠబంధన్ కూటమిలో యువ నేత అయినటువంటి తేజస్వి యాదవ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా అయితే బీహార్ లో చూసుకున్నట్లయితే సామాజిక పరంగా చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి యాదవ్లు, అదేవిధంగా ముస్లిం సామాజిక వర్గం, ఈ 2 కూడా మహాగఠబంధన్, ఈ 2 సామాజిక వర్గాల నుంచే ఖచ్చితంగా మహాగఠబంధన్ వైపు క్యారీ అవుతాయి. ఖచ్చితంగా మహాగఠబంధన్ ఈ 2 సామాజిక వర్గాల ద్వారానే ముందుకు తీసుకెళ్లి మిగతా సామాజిక వర్గాలను, ఓబీసీ సామాజిక వర్గాలంతా కూడా కలుపుకొని మహాగఠబంధన్ ఖచ్చితంగా తేజస్వి యాదవ్ యువకుడు, మంచి వాగ్దాట్ అయినటువంటి, అంటే గతంలో వాళ్ళ నాన్న పనిచేసినటువంటి సీఎంగా పనిచేసిన వాళ్ళ కుటుంబ నేపథ్యం, రాజకీయ కుటుంబ నేపథ్యం ఏదైతుందో లాల్ ప్రసాద్ యాదవ్, అదేవిధంగా వారి యొక్క సతీమణి రబ్రీదేవి, వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు గతంలో బీహార్ రాష్ట్రాన్ని పాలించినటువంటి అనుభవం, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. కాబట్టి ఈ ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమిలో హోరాహోరీ పోరులో కూడా మహాగఠబంధన్ కూటమి అనేది కూడా ఖచ్చితంగా యువనేతని ఆశించి ఖచ్చితంగా యువకులు, అదేవిధంగా మహిళలు, అదేవిధంగా ముస్లింలు, యాదవ్ సామాజిక వర్గాలన్నీ, అన్ని సామాజిక వర్గాలను కూడా తేజస్వి యాదవ్ నే సీఎం గా ప్రకటిస్తే ఖచ్చితంగా మన మహాగఠబంధన్ ఖచ్చితంగా బీజేపీ కూటమిని ఓడిస్తాయనే ఒక లక్ష్యంతోనే తమ యొక్క కూటమి అభ్యర్థిగా తేజస్విని ప్రకటించినప్పటికీ కూడా. గోవింద్, ఒక విషయం చెప్పండి. తేజస్వి రాఘవ్పూర్ నుంచి వెనకబడి ఉన్నట్టుగా ఇందాక కొద్దిసేపటి క్రితం వార్తలు వచ్చినాయి. ఏంటి, ఆయన తిరిగి ఆధిక్యంలోకి వచ్చారా, లేదు ముఖ్యమంత్రి అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉందా? ఓకే, రైట్. మళ్ళీ వస్తాను గోవింద్ దగ్గరికి.